హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఇవాల్టి వీడియో వచ్చి ఆఫ్టర్నూన్ నేను ఈరోజు హాఫ్ డే సెక్షన్ కదా, ఆఫ్టర్నూన్ వచ్చేసాను. సో ఫ్రూట్ సలాడ్ చేస్తున్నాను. అది ఎలానో విత్ కస్టర్డ్ పౌడర్తో చాలా ఈజీ బట్ ఎమ్మీగా ఉంది. దానికి కావాల్సినవి బనానాస్ తీసుకున్నా, ఒకటి దానిమ్మ తీసుకున్నా, యాపిల్, కొన్ని గ్రేప్స్. ఇది వచ్చి కస్టర్డ్ పౌడరు. కస్టర్డ్ పౌడర్లోకి కొద్దిగా వాటర్, హాఫ్ కప్ మిల్క్ తీసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మరీ తిక్కుగా కాదు, మరీ పలుచగా కాకుండా ఇలా కలుపుకోవాలన్నమాట కస్టర్డ్ పౌడర్ని అంతా. ఇప్పుడు పాలు పెట్టుకొని, పాలు వచ్చి 1 కప్ తీసుకున్నాను. ఆ పాలు బాగా పొంగొచ్చేలాగా కింద అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి పాలు. అలా కలిపిన తర్వాత ఈ కలిపిన కస్టర్డ్ మిశ్రమం ఏదైతే ఉందో అది అందులోకి మిక్స్ చేయాలి. మిక్స్ చేసి, యాక్చువల్గా నేను చేసిన మిస్టేక్ చేశాను, ఇట్లా వేసేసి తర్వాత కలిపాను, కొంచెం గట్టిగా అయిపోయింది. అలా చేయకుండా మీరు వెంటనే కలుపుతూనే కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం షుగర్ కొద్దిగా కాదు, మీకు నేనైతే 1 కప్ వేసుకున్నాను పిల్లలకి కాబట్టి. సో అలా థిక్ క్రీమీగా వచ్చేస్తుంది అనమాట. షుగర్ వేసుకున్న తర్వాత 2 మినిట్స్ చాలు, పొయ్యి మీద హాఫ్ చేసేసి నేనైతే 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత అందులోకి ఫ్రూట్స్, బనానా చిన్న పీసెస్ చేసుకున్నాం కదా, కట్ చేసుకున్నవి, గ్రేప్స్ కొద్దిగా, నెక్స్ట్ యాపిల్, తరిగిన యాపిల్, నెక్స్ట్ ప్రొమోగ్రెనేట్ సీడ్స్, దానిమ్మ గింజలు కూడా వేసేసాను. నిజం చెప్తున్నాను, చాలా యమ్మీగా చాలా బాగుంది. పిల్లలైతే ఈ సమ్మర్లో ఇలాంటివన్నీ కూల్ డిషెస్ చేసుకొని తింటూ ఉంటే మనకు బాడీ డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది. ఇలా చేస్తే పిల్లలు కూడా ఫ్రూట్స్ అన్నీ వెళ్తాయని తీసుకుంటారు. మామూలుగా ఇస్తే తినరు కదా. చూడండి, ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పల్లవీస్ వరల్డ్. లైక్, షేర్, కామెంట్. చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వడం లేదు. ఎన్ని లైక్స్ ఇస్తే అంత షేర్ అవుతుంది కదండి. అంతమందికి రీచ్ అవుతుంది. బాయ్.